నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండల పరిధిలోని పరిమితటక గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం స్థానిక గిరిజన గ్రామాలను వణికిస్తోంది. నిన్న రాత్రి పరిమితటక వద్ద ఒక గేదెపై దాడికి ప్రయత్నించిన పులి ప్రస్తుతం వీరభద్రాపురం రిజర్వ్ ఫారెస్ట్ వైపు మళ్లినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై సబ్ డిపిఓ సుబ్బారెడ్డి స్పందిస్తూ, పులి కదలికలను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఉర్లాకులపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు లభించాయని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, పులిని పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. పరిమితడక దగ్గర ఒక గేదెను అటెంప్ట్ చేసిందండి. అటెంప్ట్ చేసి అది టువర్డ్స్ మన వీరభద్రాపురం రిజర్వ్ ఫారెస్ట్ లేకి ప్రవేశించింది. ఉర్లాకులపాడు సమీప ప్రాంతంలో ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము. తర్వాత చెరుకుంపాలెము, అవుతుంది సంజీవ్ నగరము, చెరుకుంపాలెము, మర్రిపాలెం, వీరభద్రాపురం గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మేము మా టీమ్స్ ఎప్పుడు దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమీప ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. సాయంత్రం 4 తర్వాత ఎవరు కూడా ఒంటరిగా కానీ గేదెలను కానీ అడవిలోకి తీసుకొని పోవద్దండి. అందరూ ఇళ్లకే పరిమితమై జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కరుగా తిరగొద్దు. ఏదైనా మీకు అనుమానం వచ్చినా, ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం అందించవలసిందిగా మా సిబ్బంది ప్రతి గ్రామంలో ఒకరు ఇద్దరిని పెట్టున్నాము. వాళ్ళకు సమాచారం ఇస్తే మాకు ఇస్తారు. మేమంతా వచ్చి దాని యొక్క కదలికలను గమనించి దాని ఏర్పాట్లు మేము చూస్తున్నామండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అది కంటిన్యూ అవుతున్నాయండి. రాత్రి ఇంకా 2 టీంలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అంటే దాని కదలికలను బట్టి మేము ఎప్పటికప్పుడు టీమ్స్ ను పెంచుకుంటా పోతున్నాం. మరోవైపు ఈ ఘటనపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తీవ్రంగా స్పందించారు. అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పులిని బంధించేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పెషల్ టీమ్స్ ఇప్పటికే రంగంలోకి దిగాయని ఆమె వెల్లడించారు. ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజవొమ్మంగి మండలంలో బొర్నగూడెం పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆ పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్నట్టు వారు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, సాయంత్రం 6 దాటేటప్పటికి ఎవరు కూడా అడవుల్లో కానీ ఊరి అవతల పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా తిరగొద్దు. దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పులిని పట్టుకోవడానికి శ్రీశైలం నుంచి టీం కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారు. ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూసుకునే బాధ్యత ఫారెస్ట్ అధికారుల మీద ఉంది. ఆల్రెడీ నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. కనుక దయచేసి మీరెవరు కూడా జాగ్రత్తగా ఉండి ఎవరు అప్రమత్తంగా ఉండకుండా పిల్లల్ని కానీ మీరు కానీ మీ గ్రామాల్లో మీ ఇంట్లోనే ఉండేటట్టుగా దయచేసి మీరందరూ ఉండాలని కోరుకుంటూ, ఎవరు భయాందోళనకు చెందాల్సినటువంటి అవసరం లేదు. మేము ఉన్నాము, అధికారులు ఉన్నారు. పులిపైన మేము త్వరలోనే పట్టుకొని దాన్ని సురక్షిత ప్రాంతానికి పంపించేటువంటి ఏర్పాట్లు కూడా మేము త్వరలో చేస్తాం కనుక దయచేసి ప్రజలెవరు కూడా భయపడుతారు. ముఖ్యంగా చెరుకుంపాలెం, సంజీవనగర్, మర్రిపాలెం మరియు వీరభద్రాపురం గ్రామస్తులకు ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎవరూ ఒంటరిగా అడవివైపు వెళ్లొద్దని, పశువులను కూడా మేతకు బయటకు తీసుకురావద్దని ఆమె హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే శిరీషాదేవి కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్.